సిద్దిపేట కొండపాక మండలం దుద్దేడలోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ, ఐపీఎస్ మేడం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, అదేవిధంగా హుస్నాబాద్ అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మనకి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనకి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంది. అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్, తాగడానికి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మనకి రన్నింగ్ టాయిలెట్స్, కంప్లీట్గా మనము పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూసుకుంటున్నాము. సో ప్రజలతోటి ఒక విజ్ఞప్తి ఏంటంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ అనేది చేసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. चलो yes ma'am 91 ఇక్కడే ఇస్తున్నారా? లేదు సార్ ఇస్తున్నారా ఓటు? నర్వ్ సయాటిక నర్వ్ ఉంటుంది. అది మనకి ఎప్పుడైతే మజిల్ మీద ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ అయిందంటే ఇక అసలు అది షార్ప్ పెయిన్ ఉంటుంది. కరెక్ట్. అది ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఏ వేసుకున్నా కూడా తగ్గట్లేదు. అది అన్నా వెనకకి రాయి. బ్యానర్ ఓల్డ్ పర్సెంటేజ్ రిపోర్ట్స్ ఒకటి నాకు తెలియదు. అది ఎవరో కన్సర్న్ తీసుకోవాలి. యాప్ పేరు సపోజ్ టు లాంచ్, కాకపోతే అన్సక్సెస్ఫుల్ కాబట్టి నో యాప్ అని నేను అనుకుంటున్నాను. మనకు హెడేక్ పోయింది బికాస్ ఆఫ్ దట్ యాప్ అని. లేదు లేదు, ఇప్పుడు స్టిల్ ఏమేమి పెట్టుకున్నారు? ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్, పారాసిటమాల్, ఇంకా మెడిసిన్స్ అన్నీ పెట్టుకున్నారు. చెక్కింగ్ ద బీపీయా? ఓకే. ఎంతమంది ఇప్పటివరకు చెక్? ఒక 3 days బ్యాక్ ఉన్నట్టు ఉంటే మాత్రం, అంటే ఎక్స్ట్రీమ్ హీట్ అప్పుడు 47 degrees అట్లా టచ్ అయినప్పుడు అంటే ఈవెన్ ఇక్కడ వరకు కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడు పర్లేదు. ఓకే, గుడ్, బాగానే ఉంది.